ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని, దీని ప్రభావంతో ఈ నెల 20వ తేదీ వరకు చెన్నై సహా 6 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల తీవ్ర రూపం దాల్చడంతో దక్షిణ డెల్టా జిల్లాల్లో వారం రోజుల నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు, ఆనకట్టలు పూర్తి స్థాయిలో నిండాయి. దీంతో కోతకు సిద్ధంగా ఉన్న వరి, అరుతడి పంటలు నీరు పాలయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి దక్షిణ బంగాళాఖాతం మధ్య తీరంలో కేంద్రీకృతమైందని, ఇది గురువారానికి శ్రీలంక, తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం 5 గంటలకు ఏర్పడిన అల్పపీడనం సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల దూరం వరకు విస్తరిస్తుందని, రానున్న 3 రోజుల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తాజాగా ఏర్పడిన ఈ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో చెన్నై, తిరువల్లూరు, కాచీపురం, తిరువారూరు, నాగపట్నం, చెంగల్పట్టు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో బుధవారం నుంచి శుక్రవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ బంగాళాఖాతంలో మధ్య ప్రాంతాల్లో తాజాగా మరో అల్పపీడనం ఏర్పడిందని, ఇది మరో 48 గంటల్లో బలపడి సముద్ర తీరం వైపు పశ్చిమ వాయువ్య దిశగా పయనించనుందని తమిళనాడు వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం కారణంగా రానున్న 2 రోజుల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా మరో బలమైన అల్పపీడనం రూపుదిద్దుకుంది. ఈ అల్పపీడనం పడమర వాయువ్య దిశగా సముద్ర తీర ప్రాంతాల వైపు కదులుతోందని, ఇప్పటికే దీని ప్రభావం తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలపై ఉండటం వల్ల మోస్తాదు వర్షాలు కురుస్తాయని వివరించారు. తీర ప్రాంతాల్లో 3 రోజుల పాటు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని, ఈ క్రమంలో పుదుచ్చేరి రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది.